జనసేనాని పవన్ కళ్యాణ్ తనతో పాటు నాదెండ్ల మనోహర్ని తీసుకుని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలుసుకోవడం, జగన్ను అరెస్ట్ చేయమని కోరడం, దానికి అమిత్ షా ఇచ్చినటువంటి సూచన, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒడిదొడుపులు ఉండాలి, ఇన్స్టెంట్ ఫ్రెండ్ కంటే లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అనేది చాలా అవసరం. జగన్ లాంగ్ టర్మ్ ఫ్రెండ్గా ఉన్నారు. అదే విషయంలో చంద్రబాబు జగన్కు ఉన్న మధ్య శత్రుత్వం ఉంటే మీరెందుకు శత్రుత్వాన్ని ఆపాదించుకుంటున్నారని, సో మీ వైఖరి కూడా మార్చుకోండి అని చెప్పి ఏవైతే సూచనలు చేసినట్టు ఇప్పుడు కొత్తగా తెలుస్తుందో, దీనిపై పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తుంది. ఈ వివరాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సిద్ధాంతి రాఘవ శర్మ గారు. సార్ నమస్తే. నమస్తే సుభాష్. హవారి సార్. నా నాన్న నరసింహుడి అనుగ్రహం బాగానే ఉందండి. పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కలిసి అమిత్ షాను కలిసి జగన్ను అరెస్ట్ చేయాలి, అది జస్ట్ 3-4 నెలల క్రితం జరిగిందట ఇది. కానీ నిన్న బయటకు వచ్చింది, అది కూడా ప్రొఫెసర్ నాగేశ్వర గారు తనకున్న హైలీ కాన్ఫిడెన్షియల్ సోర్సెస్ ద్వారా బయటకు వచ్చింది ఈ విషయం అని ఆయన మీడియాలో చెప్పిన సంగతి. దీనిపై ఒక చర్చ నడుస్తుంది. ఏంటి ఆ పరిస్థితి, ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చాలా పెద్ద ఆయన, మంచి విజ్ఞానవేత్త. సో అటువంటి మనిషి నుంచి ఆ విషయం వచ్చింది అంటే ఖచ్చితంగా అందరూ ఆలోచిస్తారు. ఎందుకంటే ఆయన ఏదో సరదాగా మాట్లాడే మనిషి కాదు, ఎలా పడితే అలా మాట్లాడే మనిషి కాదు. సో ఆయన చెప్పిన దాన్ని తీసుకొని చాలామంది చేస్తున్నటువంటి చర్చలు, ఈ విశ్లేషణలు, ఇవన్నీ ఒకసారి ఆలోచిస్తే కాసేపు పక్కన పెడదాం. కూటమి ప్రభుత్వంలో మూలస్తంభం చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు ఎంత చక్కటి చాకచక్యులు, చాణుక్యులు, మేధో సంపత్తి, టెక్నికల్ బ్రెయిను, అన్ని రకాలలోనూ అసలు ఆయన మించిన వాడు లేడు అని అందరూ మాట్లాడతారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం, అంటే ఎన్నికలలో గెలవటం కోసం అదే చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా, నిర్మోహమాటంగా, ఏమాత్రం వెనక ఆలోచన లేకుండా ఎన్నికలలో గెలవడానికి, ప్రభుత్వ ఏర్పాటుకి, అనుకున్నది సాధించడానికి ఎట్టి పరిస్థితిలోనూ ఎవరిని వదలరు. ఎవ్వరిని వదలరు. ఆయనే తిడతారు, మళ్ళీ ఆయనే కలుస్తారు. ఆయనే మాట్లాడతారు, మళ్ళీ ఆయనే పొగుడుతారు. ఆయనే పలకటానికి కూడా హేయమైనటువంటి పదాలు వాడడం జరిగింది, మళ్ళీ ఆయనే అదే నోటితో పొగడము జరిగింది. ఇది వాళ్ళ ఇప్పుడు నేను ఆయన ముందు చాలా చిన్నవాడిని, అందులో అనుమానం లేదు. కానీ కనీసం 4 టర్మ్ల ఎన్నికల్లో నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్లో నేను గమనించిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే, రాజకీయంలో గెలుపు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ దేనికి ఆలోచించకుండా నిర్మోహమాటంగా కాళ్ళు కూడా పట్టుకుంటారు అనే క్లారిటీ వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో కలిసినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికల్లో కలిస్తే మనం కలిసి వెళదాం ముందుకు అని ఆనాడు కాంగ్రెస్తో కలవడం అనేది ఎంతవరకు సమంజసం? అలాగే ఏపీలో మనం సింగల్గా గెలవం, మన వల్ల కాదు అని క్లారిటీకి వచ్చాకే కూటమికి అంకురార్పణ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు దారుణాతి దారుణంగా బీజేపీ నాయకుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఇక జనసేన పవన్ కళ్యాణ్ గురించి అయితే అనకూడని మాటలు కూడా మాట్లాడారు. ఈ లోకేష్ బాబు, ఈ చంద్రబాబు, ఈ తెలుగుదేశం నాయకులంతా కూడా. కానీ మళ్ళీ అవలోకన చేసుకొని విడిగా అయితే ఖచ్చితంగా తుక్కుగా ఓడిపోతాం, కాబట్టి కలిసి ముందుకెళదాం, అప్పుడు కొంత అవకాశం ఉంటుంది మనకి, ఓటు అనేది చీలకుండా మొత్తం మనకి రావడానికి అవకాశం ఉంటుంది, మనం ముందుకెళదామనే ఆలోచనతో కూటమి ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆనాటి నుంచే అందరూ బావా అనుకున్నారు, అన్నయ్య అనుకున్నారు, చక్కగా కలిసి ఎన్నికల్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు ఏమైంది? చంద్రబాబు నాయుడు గారికి పదవీ కాంక్ష ఉందా,
లేక చీఫ్ మినిస్టర్గా తాను ఉండాలి అనే ఆలోచన ఉందా? ఏదైనా కావచ్చు. తాను అది సాధించడం కోసం ఎవరిని తిట్టారో వాళ్ళనే కౌగిలించుకున్నారు, ఎవరిని కించపరిచారో వాళ్ళతోనే కలిసి భోంచేశారు, ఎవరిని అనకూడని మాటలు అన్నారో వాళ్ళ ముందే వంగి వంగి సలాములు కొట్టారు. చూశా నేను మొన్న మోడీ గారి దగ్గర. అసలు ఏంటో నాకే ఆశ్చర్యం వేసింది. అసలు ఆ చంద్రబాబు నాయుడు గారు అంత వంగి వంగి అసలు ఆ విధానం నాకు ఆశ్చర్యకరం వేసింది. సో అందుకని ఇక్కడ ఈ జరుగుతున్న చర్చలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే క్రమంలో కూటమి తరపున వీళ్ళు వెళ్ళి మాట్లాడటం, అడగటం, ఏవైతే ఇప్పుడు మీరు చెప్పారో, ఏవైతే చర్చ జరుగుతున్నాయో, ఏవైతే నాగేశ్వరరావు గారు హైలీ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ వల్ల తెలియపరుస్తున్నాను అని అన్నారో, వీటన్నిటిని దృష్టిలో తీసుకుంటే 2 ఏళ్లే ఉంది. ఇంకా గట్టిగా మాట్లాడితే 2 ఏళ్ళనే అంట. ఈ లోపలే తొందరగా తీసుకొని వెళ్ళి లోపల పెట్టేసేయాలి. ఆ ప్రకారంగా ఏం చేస్తే, ఎలా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయొచ్చు అనే ఖచ్చితమైన ఆలోచనలతోనే వీళ్ళు ఉన్నారు అని ప్రజలు మాట్లాడుతున్నారు. ఎందుకని నేను ఆనాడే చెప్పాను, మన దగ్గర అరెస్టులు జరుగుతూనే ఉంటాయి, అవ్వవు అని అనుకోకండి, జరుగుతూనే ఉంటాయన్న. మళ్ళీ నాకు తెలియపరిచారు, మీరు అన్నట్టుగానే అరెస్టులు మొదలైనాయండి అని. ఏమాత్రం సంబంధం లేకపోయినా, ఏమాత్రం కారణం లేకపోయినా వైసీపీలో ఉన్న కొంతమంది ప్రముఖ నాయకులకి మాత్రం గడ్డు కాలం తప్పదు. ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో తప్పుడు కేసులతో కాలయాపన జరుగుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కోసం వీళ్ళు అమిత్ షా గారిని కలవటం, మాట్లాడడం, వాళ్ళు రాజకీయ కురువృద్ధులు, వీళ్ళు ఉత్తర కుమారులు. ఏమన్నా అర్థం ఉందా? అర్జునుడు ఎక్కడా, ఉత్తర కుమారుడు ఎక్కడా? అంటే నేను ఎగ్జాంపుల్గా చెప్పింది ఏంటంటే, వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి, వీళ్ళ శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉంటాయి, ఇది గమనించాలి. ఇప్పుడు వీళ్ళు అడగగానే ఆయన చెప్పేస్తాడా? ఓకే రైట్, రేపు పొద్దున పంపి చెప్పేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారిని జైలు శిక్ష అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిప్పుల కుంపటిగా మారుతుంది. ఆ ఆలోచన కూడా చేయకుండా ఉంటే బాగుంటుంది. సరే, ఇక అంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పదవి ఆయనకి ఇచ్చింది ప్రజలు, ఆయనకి ఓట్లేసి గెలిపించింది ఆయనకి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ, ప్రతిపక్ష నేతలు అరెస్ట్ చేయడానికా లేకపోతే అభివృద్ధి పనులు, సంక్షేమ పనులు చేయడానికా? అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న దాన్ని బట్టి చూస్తే కూటమి నాయకులకి సంబంధించిన వాళ్ళందరికీ ఉపయోగాలు జరుగుతున్నాయి. కూటమి నాయకులకి అండగా నిలిచిన వాళ్ళందరికీ మేలు జరుగుతోంది. కూటమి నాయకులలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అన్నీ చక్కగా అమరుతున్నాయి. ఎటొచ్చి 6 హామీల కోసం ఆశపడి ఓటు వేసిన ఓటర్ మాత్రం ఇంకా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నాడు. ఖచ్చితంగా అదే చూస్తున్నాడు. ఈ ప్రతిపక్ష నేతల మీద జరిగేటటువంటి దాడులు, అరెస్టులు ఇవన్నీ కూడా ఇంకా పునరావృతం అవుతాయి, ఇంకా ఎక్కువ అవుతాయి. అసలు ఊహకు కూడా అందకుండా ఎవరు ఊహించలేనంతగా ఖచ్చితంగా ఏంటి అలా చేశారా, అలా అరెస్ట్ చేశారా, అసలు అలా రైట్స్ ఉండవే అని ప్రజలు అనుకునే విధంగా అరెస్టులు జరుగుతాయి. అవి ఆగవు, అవి జరుగుతూనే ఉంటాయి. అయితే 6 హామీలు మాత్రం 100కి 100% జరగడానికి ఆస్కారం లేదు. ఎందుకు అంటే ఏవైతే పథకాలు కొన్ని పెట్టారో ఈరోజు వరకు ఏ నియోజకవర్గంలో కూడా ఇచ్చిన హామీలకు సంబంధించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏ నియోజకవర్గంలో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు హామీలు పూర్తిగా నెరవేరిస్తే రికార్డు ఉండాలి, ఆ రికార్డు లేదు. పైపెచ్చు ముఖ్యమంత్రి గారే అన్నారుగా, ఖజానా ఖాళీ ఉంది, నా దగ్గర డబ్బులు లేవు, నేనేమీ చేయలేను అని. సో ఇప్పుడు హామీలు ఎట్లా తీరుతాయి? ఇంటికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అదేదో 18,000 15,000 అన్నారు. చాలామంది దారుణంగా, మామూలుగా కూడా లేదు, ఎంత దారుణంగా ఉందంటే ఎన్నికల ముందు ఏవైతే
మాట్లాడడం జరిగిందో ఈరోజు దాకా వాటికి సమాధానం లేదు ఎక్కడ. రేపటి రోజున దీని మీద ఎవరన్నా సుప్రీంకోర్టుకి వెళ్తే కూటమి నాయకుల పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. కాబట్టి ఇక్కడ ప్రతిపక్షాన్ని పూర్తిగా అణగదొక్కి వైసీపీ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని పూర్తిగా జైలుకి అంకితం చేసి యథేచ్ఛగా స్వైర విహారం చేసేద్దాం అనేటటువంటి వాటిని పగటి కలలు అంటారు. అంతే తప్ప అది సాధ్యపడదు. ఎందుకంటే యోగం ఉన్నప్పుడు ఎలా అవుతుంది? యోగం ఉంది, ఆ యోగాన్ని అనుభవించకుండా ఎలా వెళ్తారు ఎవరైనా? అదంతే. కాబట్టి ప్రస్తుతం ఇవి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పగటి కలలుగానే భావించాలి.